హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం ఐపీ బోర్డ్ ఎగ్జామ్స్ కోసం చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ జువాలజీ ఏ టాపిక్స్ ఉంటాయి, ఏ టాపిక్స్ ఉండవు, ఎన్ని లెసన్స్ ఉంటాయి, ఏ చాప్టర్స్ ఉంటాయి ఇప్పుడు అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు సెకండ్ ఇయర్ జువాలజీ వచ్చేసరికి ద ఫస్ట్ యూనిట్లో హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ అనేది మొదటి చాప్టర్. దీనిలో రెండు భాగాలుగా విభజించడం జరిగింది. మొదటిది ఫస్ట్ యూనిట్లో ఏ అనేది డైజెషన్ అండ్ అబ్జర్ప్షన్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి బిలో బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఈ రెండు కూడా యూనిట్ 1లోనే కవర్ చేస్తాం. ఏంటి? డైజెషన్ అండ్ అబ్జర్ప్షన్, అది పార్ట్ ఏ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ పార్ట్ బి. సెకండ్ యూనిట్ వచ్చేసరికి హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ 2. అందులో సబ్ టాప్ 2గా డివైడ్ చేసుకుంటే యూనిట్ ఏలోన ఏలో బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ అనేది మనం చెప్పుకుంటాం. శరీరం నుండి రిలీజ్ అయినవి, దాని సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ బి ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ అండ్ దేర్ ఎలిమినేషన్. అంటే అవసరం లేని ప్రోడక్ట్స్ని రిమూవ్ చేసి అది మన బాడీ నుండి బయటికి ఎలా ఎలిమినేట్ అవుతుంది అనేది మనం చెప్పుకుంటాం. అలాగే హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ 3 అంటే థర్డ్ చాప్టర్లో యూనిట్ ఏలో మస్కులోస్కెలిటల్ సిస్టమ్, ఈ స్కెలిటల్ సిస్టమ్ కోసం చెప్పుకుంటాం. బీలో వచ్చేసరికి న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ కోసం మనం మాట్లాడుకుంటాం. ఓకే, ఇదంతా మన యొక్క శరీరంలో ఎలా కంట్రోల్ అవుతుంది, ఎలా కోఆర్డినేట్ చేసుకుంటుంది అనే దానికోసం మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఏంటంటే ఫోర్త్ చాప్టర్ హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ 4th. అందులో వచ్చేసరికి యూనిట్ ఏలో ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ కెమికల్ కోఆర్డినేషన్ కోసం మాట్లాడుకుంటాం. పార్ట్ బి వచ్చేసరికి ఇమ్యూన్ సిస్టమ్, మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ కోసం మాట్లాడుకుంటాం. నెక్స్ట్ 5th చాప్టర్ వచ్చేసరికి హ్యూమన్ యొక్క రీప్రొడక్షన్ కోసం మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఏ చాప్టర్? 5th చాప్టర్. అందులో ఏలో వచ్చేసరికి హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ బీలో వచ్చేసరికి రీప్రొడక్టివ్ ఇన్ హెల్త్ కోసం చెప్పుకుంటాం. అలాగే 6th యూనిట్ వచ్చేసరికి జెనెటిక్స్ని మనం కవర్ చేస్తాం. జెనెటిక్స్ ఎలాగా వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి కదా, ఒక తరం నుండి ఇంకో తరంకి, ఆ చాప్టర్ నుండి మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. జెనెటిక్స్ని కనుగొంది ఎవరంటే జాన్ గ్రిగర్ మెండెల్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి 7th చాప్టర్ మనం డిస్కస్ చేద్దాం. ఇదేంటి అంటే ఆర్గానిక్ ఎవల్యూషన్ అంటే ఏంటంటే ఒక తరం నుండి ఇంకో తరానికి ఎక్వైర్డ్గా లేదా ఇప్పుడు ఇందులో అన్నీ చదువుకుంటాం. హోమోలాగస్ ఆర్గన్స్, అనలాగస్ ఆర్గన్స్, ఒక తరం నుండి ఇంకో తరానికి సంక్రమించే మార్పులను ఎవల్యూషన్ అంటాం. యూనిట్ 8లో అప్లైడ్ బయాలజీ కోసం మనం మాట్లాడుకున్నాం. ఇది మొత్తం కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సిలబస్. దీన్ని చదివితే స్టేట్ బోర్డులో ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా యూజ్ అవుతుంది. ఇది సెకండ్ ఇయర్ జువాలజీ యూనిట్స్ అండ్ లెసన్ ప్లాన్స్.